హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సావుదప్పి కన్ను లోటపోయినట్టు జనసేన పార్టీ సింబల్కి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కొంతలో కొంత ఊరట కల్పిస్తుంది. అదేంటంటే జనసేన మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే ఆ 21 అసెంబ్లీ అభ్యర్థులకు 2 పార్లమెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అవి కాకుండా మిగతా 154 అసెంబ్లీ స్థానాలు, మిగతా 23 పార్లమెంట్ స్థానాల్లో ఆ గుర్తును ఫ్రీ సింబల్గా ఉంచింది. అయితే దీనిపై జనసేన పార్టీ చీఫ్తో పాటు ఆయన అంటే పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. జనసేన గుర్తును ఫ్రీ సింబల్గా తీసేయాలని చెప్పి కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో కోర్టు ఒక ఊరట మాత్రమే ఇచ్చింది. అదేంటంటే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు పరిధిలోని 14 స్థానాల్లో ఎక్కడా గాజు గ్లాస్ లేకుండా, ఫ్రీ సింబల్ లేకుండా, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా చూడాలని మాత్రం ఆదేశించి డిస్పోజ్ చేసింది. ఇక పూర్తిగానే ఈ గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా లేకుండా చేయాలంటే మరొక పిటిషన్ వేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అనమాట. ఈ నేపథ్యంలో అంటే జగ్గంపేటలో సూర్యచంద్ర లాంటి ఒకరిద్దరు మినహా, అంటే గాజు గ్లాస్ గుర్తును ఆశించిన ఒకరిద్దరు మినహా ఇస్తే మిగతా వాళ్ళకందరికీ ఇప్పటిదాకా ఇంచుమించు 50 చోట్ల గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులు ఎంచుకున్న నేపథ్యంలో ఒకరిద్దరికి మినహా ఎవరికి కూడా గాజు గ్లాసును ఇష్టంగా, అంటే ఆ గుర్తుకు ఎన్నో కొన్ని ఓట్లు పడతాయని ఆశించిన ఒకరిద్దరికి తప్పిస్తే మిగతా వాళ్ళకందరికి కూడా ఆ గుర్తు దక్కినట్టయింది. ఒకసారి మచిలీపట్నం పార్లమెంటరీ స్థానం నుంచి ఈసారి లోక్సభలో అంటే వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు అనమాట జనసేన నుంచి. ఈ స్థానం జనసేనకు దక్కింది ఈసారి. సో వైఎస్ఆర్సీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. అయితే ఈ పార్లమెంటు పరిధిలోని గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామరు, పెనమలూరులో గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ కనుక ఉంటే ఎవరికన్నా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే వాళ్ళ నుంచి తీసేయండి, అంటే ఆ గుర్తు కాకుండా మరో గుర్తు కేటాయించనని కోర్టు ఇచ్చిన తీర్పు అనమాట. దీంతో పాటు కాకినాడలో జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ తున్ని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఈ 7 స్థానాల్లో పిఠాపురం అండ్ కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగతా స్థానాల్లో ఫ్రీ సింబల్గా ఉంచినప్పటికీ జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రకు అంటే ఆయననే మొన్న చెప్పిండు దేవుడి స్క్రిప్ట్ ఎట్లుంటుందని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసిండు అనమాట. అంటే ఏ గుర్తునైతే 4 ఏళ్ళుగా ప్రచారం చేసిందో అదే గుర్తు తనకు దక్కడం ఆ దైవకృప అని చెప్పి ఆయన మాట్లాడిండు. అయితే ఈ జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రకు ఆ గుర్తును తీసేసి వేరే గుర్తును కేటాయించమని చెప్పి కోర్టు ఆదేశించినట్టయింది అనమాట. సో ఈ 2 నియోజకవర్గాల్లో అంటే కాకినాడ పార్లమెంటు అండ్ మచిలీపట్నం పార్లమెంటు మిగతా 21 స్థానాల్లో ఎక్కడైతే అంటే జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారో ఆ స్థానాలను మినహాయించి మిగతా అన్ని చోట్ల కూడా గాజు గ్లాసును ఫ్రీ సింబల్గానే ఉంచినట్టయింది. దీని మీద అంటే రేపో ఎల్లుండో మళ్ళా హైకోర్టులో ఏమైనా తీర్పు వస్తే కానీ చెప్పలేము. వాస్తవానికి అంటే ఈసీనే ఎన్నికల సందర్భంలో ఎన్నికల సంఘమే సుప్రీంగా వ్యవహరిస్తుంది. కోర్టులు ఆదేశించలేవు కూడా. ఒకవేళ ఆదేశించినా కూడా దాన్ని మరి ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద వీళ్ళు పోటీ చేస్తున్న స్థానాల్లో తప్పిస్తే మిగతా అన్ని చోట్ల కూడా 154 అసెంబ్లీ స్థానాలు అండ్ 23 పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాసు ఇప్పటికీ ఫ్రీ సింబల్గానే ఉంది. మరి అది ఎవరికి కేటాయించారు అన్నది ఎన్నికల సంఘం ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.